తలపై దస్తీ కప్పుకొని గమ్యం తెలియని బాటసారిలా కనిపిస్తున్న ఈ మనిషి మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్నాడేమో పాపం. తన చేతిలో ఉన్న సంచి నిండా ఖాళీ నీళ్ల డబ్బాలే కనిపిస్తున్నాయి కదా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహిమార్థమై తన జన్మ సార్థకమైన రీతిగా మార్పు చెందబోతోంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించిన పునర్జన్మ భాగ్యానికి ఆశ్రమ సేవా సిబ్బంది పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరింపజేసి కేశఖండన గావించారు. అనంతరం తలారా స్నానమాచరింపజేసి దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. ఆ తరువాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంతకు తీసుకుని వెళ్ళారు. పూజా కార్యక్రమంలో నిమగ్నమై స్వామివారికి జలాభిషేకం చేశాడు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. తన మనస్సులో ఉన్న వేదనంతా స్వామివారి పాదాలు పట్టుకుని చెప్పుకున్నాడు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హారతి తీసుకుని కళ్లకు అద్దుకుని మనసారా స్వామివారికి తన పరిస్థితిని విన్నవించుకున్నాడు. తనకు కలిగిన స్థితిగతిని అర్థం చేసుకున్న స్వామివారు తన జీవితానికి నూతన జన్మను ప్రసాదించి ఆశ్రమ బిడ్డగా హక్కును కల్పించాడు. వైద్య విభాగంలోకి తీసుకుని వెళ్ళి వైద్యుని చేత తగిన వైద్యమందింపజేసి బీపీ చెక్ చేసి హృదయస్పందన సరిగా ఉందో లేదో మరొక్కమారు చూసి ఆరోగ్యం సరిగానే ఉందని నిర్ధారణ చేసుకున్న తరువాతే భోజనశాలకు పంపించారు. ప్లేటు నిండా అన్నం వడ్డించగా చక్కగా కూర్చుని తృప్తిగా తింటున్నాడు. ఇలాంటి అనాథుల జీవితాలకు అన్నం పెడుతున్న అన్నదాతలందరికీ మా విన్నపం, మీరు చేస్తున్నది సాయం కాదు, ఓ నిండు ప్రాణానికి జీవనదానం. అన్నదాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.